మీ అందరికీ నా వందన మరణాతలు మరియు గుడ్ ఫ్రైడే యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. గుడ్ ఫ్రైడే అంటే ఏంటండి? మంచి శుక్రవారం. ఇప్పటి వరకు అయ్యగారు చెప్పిన రీతిగానే మంచి శుక్రవారం. దీన్ని మంచి శుక్రవారం అని చెప్పేసి మనం ఎందుకంటామండి? యేసయ్య చనిపోయారు కాబట్టి మనం ఏమంటాం? దీన్ని మంచి శుక్రవారం అని చెప్పేసి అంటాం. సాధారణంగా ఎవరైనా చనిపోతే కనుక దాన్ని మనం ఎలాగా ట్రీట్ చేస్తామంటే అదొక బాధాకరమైనగా, చెడు రోజుగా మనం దాన్ని భావిస్తాం. కానీ యేసయ్య చనిపోయారు అంటే దాన్ని ఎలా అనుకుంటున్నాం? మనం మంచిగా భావిస్తున్నాం అనమాట. ఎందుకని మనం మంచిగా భావిస్తున్నాము? ఆయన యేసయ్య ఆ రోజు కల్వరి కొండ పైన మరణించారు కాబట్టి ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. ఇప్పుడు ఈ క్షణం మనం ఇలాగా దేవుని ఆరాధిస్తున్నామంటే దానికి కారణం ఆ రోజు యేసయ్య సిలువలో మరణించారు కాబట్టి. యేసయ్య సిలువలో మరణించినప్పుడు దాదాపు ఇంచుమించు 3 గంటలైందనమాట. ఆయన సిలువలో పలికిన మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరేం చేసినారు వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్నిగా ప్రేమించిన ప్రేపర్లోకి తండ్రి, మీ దివ్యమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి లెక్కలేని స్థితులు చెల్లించుకుంటున్నాను యేసయ్య. ఇదిగో తండ్రి, ఈ క్షణం దేవా ప్రభు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను దేవా యేసయ్య. ఇదిగో తండ్రి, మొదటి మాట చెప్పుచుండగా దేవా, నేను కాకుండా దేవా నాలో ఉండి మీరే మాట్లాడి కనీసం ఒక్కరికైనా తండ్రి మాటలు అర్థమయ్యే రీతిగా తండ్రి నేను చెప్పడానికి నీ యొక్క సహాయం నాకు దయచేయమని నా చిన్ని ప్రాణాన్ని పాత్సంతికి చేర్చుకోమని అడుగుచున్నా తండ్రి. ఆమేన్. యేసయ్య సిలువలో పలికిన మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక. యేసయ్య పలికిన 7 మాటల్లో కూడా ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అర్థం అనేది ఉందన్నమాట. ఆయన ఏ మాట అంటే సిలువలో పలికిన మాటే కాకుండా మామూలుగా ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు బ్రతికారు కదండి. ఆ 33.5 సంవత్సరాలు బ్రతికినప్పుడు యేసయ్య 3.5 సంవత్సరాలు మాత్రమే సువార్త అనేది ప్రకటించారనమాట. అప్పుడు కూడా ఆయన ఏ మాట చెప్పినా ఇహ సంబంధమైన మాటగా ఆయన ఏది చెప్పలేదు. ఏది చెప్పినా ఆయన పరి సంబంధంగానే చెప్పారనమాట. అలాగే సిలువలో కూడా ఆయన ఒక్కొక్క మాటని ఒక్కొక్క విధంగా, అంటే ఆయన పుట్టినది మొదలుకొని మరణించే వరకు కూడా తండ్రి చిత్తానుసారంగానే మనం ఎలా జీవించాలి అంటే ఆయన మనకు మాదిరిగా జీవించారనమాట. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక. ఈ మాటను మనం చూసినట్లయితే విజ్ఞాపన ప్రార్థన కింద కూడా మనం చూడొచ్చు అనమాట. విజ్ఞాపన ప్రార్థన అంటే యేసయ్య తండ్రికి విజ్ఞాపన అనేది చేస్తున్నాడు. ఎవరి కోసం చేస్తున్నారండి? యేసయ్య సిలువలో ఉన్నప్పుడు దాదాపు ఆయన జీవితం అక్కడ ముగిసిపోతుంది. అంటే కొన్ని నిమిషాలు లేక కొన్ని గంటల్లో ఆయన ప్రాణం అనేది వదిలివేస్తారనమాట. అప్పుడు కూడా ఆయన విజ్ఞాపన చేశారు తండ్రికి. ఎవరి కోసం చేశారు? తన తల్లి కోసం చేశారా? కాదు. తన శిష్యుల కోసం చేశారా? లేదే. ఒకవేళ ఆయన రాకల్లో ఎత్తపడి సంఘం కోసం చేశారా? సంఘం కోసం కూడా ఆయన ప్రార్థన అనేది చేయలేదనమాట. ఎవరి కోసం చేశారంటే తన సిలువ వేసి తన వస్త్రాలు పంచుకొని తనని ఎవరైతే బల్లెపోటుతో పొడిచారు, ఎవరైతే ఈయన సిలువ వేయండి అని చెప్పి ఎవరైతే యేసయ్యను సిలువకు అప్పగించారో వాళ్ళ కోసం యేసయ్య విజ్ఞాపన ప్రార్థన అనేది తండ్రికి చేస్తున్నారన్నమాట. రెండోదిగా మనం చూసినట్లయితే క్షమాపణ కలిగిన ప్రార్థనగా మనం ఈ వాక్యాన్ని చూసుకోవచ్చు అనమాట. క్షమాపణ ఎవరిని క్షమిస్తున్నాడు దేవుడు? ఆనాటి యూదులు, అంటే అప్పుడున్న యూదుల కాలంలో వాళ్ళు ఏంటంటే యేసయ్యని ఎందుకు సిలువ వేశారు? మెస్సయ్య వస్తారు అనే నిరీక్షణతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ వచ్చిన యేసయ్యని మెస్సయ్యని వారు గ్రహించలేకపోయారనమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? యేసయ్యని మెస్సయ్యగా భావించలేరు. అందుకని చెప్పేసి వాళ్ళు యేసయ్యను సిలువ వేశారు. వారికి నిజంగానే తెలియదు, వారు తెలియకే పాపం చేశారు, తెలియక యేసయ్యని సిలువ అనేది వేశారనమాట. అందుకని యేసయ్య ఏమంటున్నాడు? ఈ నరక వేదనలో, ఈ పాపపు వేదనలో వాళ్ళు పడకుండా ఉండాలి అని చెప్పేసి యేసయ్య తండ్రికి క్షమాపణ, వీళ్ళని క్షమించమని చెప్పేసి తండ్రిని వేడుకుంటున్నారనమాట. వారు నిజంగానే అప్పుడు తెలియక పాపం చేశారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడున్న మనము అన్నీ తెలుసు మనకి. యేసయ్య ప్రేమ ఎలా ఉంటుందో తెలుసు, ఆయన శాంతి ఎలా ఉంటుందో తెలుసు, ఆయన శక్తి ఎలా ఉంటుంది అనేది
మనందరికీ తెలుసు అనమాట. అయినప్పటికీ మనం ఏం చేస్తున్నాము, మన యొక్క లోకానుసారమైన జీవితాలు గడుపుతూ లోకానుసారమైనగా ఉంటూ యేసయ్య యొక్క పరలోకపు తండ్రి క్షమాపణకి మనం దూరం అయిపోతున్నాం అనమాట. ఆనాటి యూదులు తెలియక చేశారు కాబట్టి యేసయ్య క్షమాపణ కోరారు. ఇప్పుడు కూడా మనం చేసిన పాపాలను బట్టి యేసయ్యను క్షమించమని అడిగితే యేసయ్య మన పాపాలను తప్పకుండా క్షమిస్తాడనమాట. మూడవదిగా చూసినట్లయితే క్షమాపణ మనసు ప్రేమ కలిగిన మాటగా దీన్ని మనం చూసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఆనాటి యూదులు అధికారులకు తెలియదు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15 నుంచి 17 ఎలా ఉంటుంది, మీరు జీవాధిపతిని చంపిదిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపిరి, ఆయనకు తెలుసు మీకును మీ అధికారులకు ఇది తెలియకనే చేసి తీరని. అంటే యేసయ్యకి తెలుసు అన్నమాట. అంటే వీళ్ళ అధికారులు ఇవన్నీ తెలియకనే చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలిసైతే ఎవరు చేయరు కదా, ఒక మనిషి ప్రాణం తీయడం. వాళ్ళు అనుకున్న మాత్రాన చేస్తారా? చేయరు. ఎందుకంటే ఇది యేసయ్య జీవితం మరణం, ఆయన జీవించినంత కాలం కూడా ఏంటి లేఖనాలు నెరవేరడానికే ఇవన్నీ జరిగాయి అన్నమాట. వాళ్ళు ఏదో యూదా గారి వెండినాణాలు ఇచ్చారు అమ్మేశారని చెప్పేసి ఆయన ప్రాణాలు అయితే పోలేదు. యేసయ్య లేఖనాలు నెరవేరడానికే వచ్చారు. అందుకే లేఖనాల ప్రకారంగానే జీవితం అనేది జరిగిందనమాట. వీళ్ళు ఏదో కుట్ర వేసి చంపేశారు అన్నట్టు లేదనమాట. కాబట్టి యేసయ్య జీవితం అంతా ఏంటి, ఆయన లేఖనాల ప్రకారమే జీవితం అనేది ఉంది. యేసయ్య ఎంత పాపానైనా మనల్ని క్షమిస్తారు. మనం ఏంటంటే ఫస్ట్ యేసయ్య ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆయన అర్థం చేసుకోవాలంటే ముందు ఆయన ప్రేమలోని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. యేసయ్య సిలువలో ఉన్నారు అంటే ఆయన ప్రాణాలు సైతము మన కోసం ఇచ్చేసారనమాట. అంతటి ప్రాణాలు తీసిన వారిని కూడా క్షమించిన యేసయ్య మనల్ని క్షమించలేరా? మనల్ని కూడా క్షమిస్తారనమాట. ఆయన ఏం చేసినా మనకు మాదిరిగానే ఉండాలి అని చెప్పేసి చేశారు. ఆయన ప్రాణాలు తీసిన యూదులను ఆనాటి సైనికులను క్షమించిన యేసయ్య కలిగిన మనసును మనం కూడా కలిగి క్షమాపణ కలిగిన జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక. నన్ను ఇక్కడ నిలబెట్టిన దేవాది దేవునికి వందనాలండి. దైవజనులకి వారి కుటుంబానికి నా వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. రెండో మాట చెప్పుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం చదువుకుందామండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా, మీకే స్తోత్రములయ్యా. గడిచిన గుడ్ ఫ్రైడే నుంచి గుడ్ ఫ్రైడే వరకు మమ్మల్ని అందరికీ దాచిపారినందుకు మీకు స్తోత్రములు. ఆయన దినం చూడని వారు ఎంతో మంది ఉన్నారయ్యా. మేము సజీవులుగా ఉన్నామంటే కేవలము నీ కృప నీదయ్యా. ఆయా పాటల్లో ఆరాధనలో ఉన్నారు యేసయ్యా. ఆయా వాక్యంలో కూడా మీరు ఉండండి. మీరే నాతో మీరే మా అందరితో మాట్లాడమని, మీరే మా పక్షం నుండి ఆయా నీవే నడిపించమని, ఈ ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. రెండో మాట ఏంటంటే, దేవుడు దొంగలతో చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. దేవుడు లూకా సువార్త 23:30 నుంచి 43 వరకు చూసుకుంటే 39 వేలాడబడి వెలుచున్న నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధంలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్తున్నాను నేను. రోమా ప్రభుత్వంలో చట్టం ఏంటంటే, ఎవరైనా ఏదైనా నరహత్య చేసినప్పుడు, దొంగ పని, ఏదైనా ఘోరమైన పాపం చేసినప్పుడు వారికి శిలువ శిక్ష వేసేవారు.
అయితే దేవుడు అయితే ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, నీతిమంతుడు. ఆయన పక్కన ఉన్న దొంగలు నరహత్య చేసేవారు. ఎలా అంటే రోడ్డు మీద వెళ్తున్న చిన్న పిల్లలకి, పెద్దవారికి, ముసలి వాళ్ళు అని చూడకుండా వారిని చంపి వారి దగ్గర ఉన్న ఆ బంగారం ఏంటి, డబ్బు ఏంటి అన్నీ దోచుకునేవారు. ఆ రోమ ప్రభుత్వం ఏం పెట్టిందంటే ఇలాంటి చంపిన వాళ్ళకి, నరహత్య చేసిన వాళ్ళకి, దొంగ పనులు చేసిన వాళ్ళకి, ఘోరమైన పాపం చేసిన వాళ్ళకి సిలువ శిక్ష విధించాలి అని చెప్పేసి వాళ్ళకి తీర్పు తీర్చింది. అయితే ఆ రోజు తీర్పు తీర్చిన రోజు గుడ్ ఫ్రైడే రోజున సిలువ వేస్తారు. సిలువ వేయాలంటే యెరూషలేము నుంచి వారు ఏ ప్రదేశంలో ఉంటారో అక్కడి నుంచి గోల్గొతా కొండపైకి వెళ్ళి ఎవరి సిలువ వాళ్ళు మోసుకొని వెళ్ళి అక్కడ సిలువకు వాళ్ళని బ్రేలర్ తీసి వాళ్ళకి మేకులు కొట్టి చంపాలి. అదే అక్కడ శిక్ష. అది ఇక్కడ ఇండియాలో ఏంటంటే ఉరి శిక్ష చేస్తారు, లేదంటే వాళ్ళకి ఎన్కౌంటర్ చేస్తారు. ఉరి శిక్ష అయితే కొన్ని నిమిషాల్లో వాళ్ళ ప్రాణం పోతుంది. అది సిలువ శిక్ష అయితే కొన్ని గంటలు పడుతుంది వాళ్ళ ప్రాణం పోవాలంటే. వాళ్ళు ఎంత బాధ, ఎంత నరకం చూస్తారంటే ఎవరైనా దేవుడు ముందు, ఏసే ముందు కూడా చాలా మంది సిలువ శిక్ష విధి పడ్డారు. ఏసే తర్వాత కూడా చాలా మంది సిలువ శిక్ష వేశారు. దేవుడైతే నీతిమంతుడు, అందరూ వేసి తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి శిక్ష కరెక్టే. కానీ దేవుడు ఏ పాపం చేయకుండా ఆయన నీతిమంతుడు, మన పాపాల కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. అయితే ఇద్దరు దొంగలు ఈ ప్రజలందరూ ఏడుస్తున్నారు, మా కోసం మా పిల్లల్ని బ్రతికించారు, గుడ్డి వారికి కళ్ళించారు, ఈయనకి సిలువేయడం ఏంటి అని చాలా మంది అలా ఏడుస్తున్నారు. యేసయ్యా ఎందుకు మిమ్మల్ని ఇలా చేస్తున్నారని చెప్పేసి ఏడుస్తుంటే అప్పుడు ఈ దొంగలు ఉంటారు చూడండి, ఆ దొంగలు విని చెప్తారన్నమాట. ఒక దొంగ అంటాడు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్తాడు. నువ్వు దేవుడు కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమని చెప్తాడు కదా. అప్పుడు రెండో వాడు అంటాడు, వాడిని గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా అని చెప్పేసి చెప్తాడనమాట. నీవు కూడా దేవుడిలాగా సిలువ వేసావు కదా, నీవు దేవుడికి భయపడవా అని చెప్పేసి ముందు మొదటి దొంగని రెండో దొంగ అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు అప్పుడు దేవుడు ఏమి మాట్లాడు, ఇది మనకు న్యాయమే. ఆ రెండో దొంగ అంటాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదం చేయలేదు, మనకైతే ఇది న్యాయమే, మనం తప్పులు చేశాం కాబట్టి మనకు శిక్ష వేశారు, వేసేయండి, ఈ తప్పిదము చేయలేదు అని చెప్పేసి రెండో దొంగ మొదటి దొంగ చెప్తాడు. దీన్ని బట్టి మనం దేవునికి భయపడుతున్నామా లేదా? మనం దేవునికి భయపడితే కీర్తనలు 111 కీర్తన 10వ అధ్యాయంలో ఏముంటుందంటే, యెహోవాయందు భయము జ్ఞానముకు మూలము, యెహోవాయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించు. మనము దేవునికి భయపడితే అంట మనకి జ్ఞానం వస్తుంది, ఆశీర్వాదం కూడా వస్తుంది. ఈ దొంగలైతే భయపడలేదు, కానీ మనం భయపడుతున్నా లేదో మనం ప్రశ్నించుకుందాం. దేవుని అంత భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటంటే దేవుని ఆజ్ఞలు అనుసరించి, ఆయన కట్టడలన్నీ అనుసరిస్తే ఆయనకి మనం భయపడినట్లే. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. దొంగలైనను, లోపులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు. ఇప్పుడు దొంగలు, దూషకులు, తాగుబోతులు వీళ్ళందరూ రాజ్యంలోకి ప్రవేశించరని చెప్పేసి చెప్తారు. కానీ మనం ఎప్పుడైతే మన పాపాలన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గర ఒప్పుకుంటామో, ఆ కింద వచనం కూడా చదవండి, 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉండరు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందున మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి. మనము ఏ పాపం చేసినా దేవుడి దగ్గర మేము పలానా పాపం చేసామయ్యా మమ్మల్ని క్షమించండి అని చెప్తే మనం మారు మనసు పొంది రక్షణ పొందితే ఆయన రాజ్యంలో కూడా మనకి ప్రవేశపెడతాడని చెప్పేసి చెప్తున్నారు. లూకా సువార్త 23వ అధ్యాయం
42వ వచనం. ఆయనను చూచి రెండో దొంగ ఆయన యేసుని చూసి అంటాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ప్రస్తుతంగా ఆయనతో నువ్వు క్రీస్తువు కదా, నీవు నిన్ను రక్షించుకొని మాట్లాడినప్పుడు దేవుడు ఏం మాట్లాడలేదు. కానీ రెండో దొంగ ఆయన ఆయన ఒప్పుకొని, దేవుడా నీవు యేసు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి దొంగ అన్నప్పుడు అప్పుడు యేసే మాట్లాడాడు. మొదటి దొంగ మాట్లాడినప్పుడు ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానం ఇవ్వలేదు, కానీ రెండో దొంగ చెప్పినప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు. అందుకు ఆయన వారితో ఆ దొంగలతో చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని విషయంగా చెప్తున్నాను. అంటే పరలోక రాజ్యంలో నువ్వు కూడా ఉంటావు అని చెప్పేసి చెప్తాడు. దేవుడి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐదుగురికి నా వందనాలండి. ఏడుగురిలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన 3వ మాట నుంచి మనం తెలుసుకున్నామండి. బైబిల్ గ్రంథం నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచినట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు తన కుమారుని తన తల్లి అని చెప్పారు. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గారు శిష్యుడైన యోహాను గారికి తన తల్లి బాధ్యతను అప్పగిస్తా ఉన్నారు. తన తల్లిని శిష్యుడైన యోహాను గారికి అప్పగించి తన తల్లి అయిన మరియమ్మ గారితో నీ కుమారుడు అని చెప్తా ఉన్నారు. యేసు ప్రభు గారు సిలువలో మరణించినప్పటికీ తన తల్లి బాధ్యతను మాత్రం మరవకుండా ప్రభు అయిన తన శిష్యుడైన యోహాను గారికి అప్పగిస్తా ఉన్నారు. మరొక గ్రంథంలో చూసుకున్నట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం. నీవు దీర్ఘాయుష్మంతున్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. మనం వాక్య గ్రంథంలో చూసుకున్నట్లయితే తండ్రిని తల్లిని సన్మానింపమని చెప్తా ఉన్నారు. దేవుడు మనం తల్లిదండ్రులని సన్మానింపు అంటే తల్లిదండ్రులు మనం సన్మానించక్కర్లేదు. వారు చెప్పిన మాటలు విని గ్రహించి దాన్ని అనుసరించి నడుచుకోవాలి. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి అంటే ఆ క్షణం నుండి శిష్యునితో నీ తల్లి అని చెప్తా ఉన్నారు. అప్పటి నుండి తన ఇంట చేర్చుకోమని చెప్తున్నారు. మనం ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే చాలా మంది తమ తల్లిదండ్రులను బస్ స్టాప్స్ దగ్గర వదిలేస్తూ ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన సిలువ వేసినప్పటికీ తన తల్లి బాధ్యతను మాత్రం మరవకుండా తన తల్లి బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నారు. కానీ మనం కూడా ఇకపై తల్లిదండ్రులను ప్రేమించి వారు చెప్పిన మాటలు విని గ్రహించుకుందాం. అలాగే మన ఆత్మీయ తండ్రి గారు చెప్పిన మాటలు కూడా విని గ్రహించి వాటిని అనుసరించి నడుచుకుందాం. ముందు వాక్యంలో చెప్పినట్లయితే అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పారు. తర్వాత గ్రంథంలో చూసుకున్నట్లయితే శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పారు. రెండు మాటల్లో కూడా మరియమ్మ గారిని చూసి నీ కుమారుడు అని చెప్పాను. తర్వాత శిష్యుడైన యోహాను గారిని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అప్పటి నుండి శిష్యుడైన యోహాను గారు మరియమ్మ గారిని తన ఇంట్లో చేర్చుకున్నారు. నేను చెప్పిన మాటలు అయినా తప్పులుంటే క్షమించండి. చిన్న మాటలు నేర్చుకున్నాను. ముందుగా దేవాలయానికి వందనాలు. ఈ సంరక్షణ దేశానికి కుడేసి మీ అందరికీ నా వందనాలు. అందరికీ గుడ్ ఫ్రైడే యొక్క శుభాకాంక్షలు అండి. మన మనసులో ఉన్న ఏడుగురు ప్రార్థన దేవంగా ప్రార్థన నడిపించవలసింది కోరుచున్నాం.
నాకు ఇచ్చిన మాట 4వ మాట అండి. ఇక్కడ చూసినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయం 33 నుంచి 34. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. ఇక్కడ చూసినట్లయితే ఏమనుందండి? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మి ఉండెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ఏమని వచ్చారు? ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాను. ఇక్కడ చిన్నగా కేకవేసిన లేదండి, బిగ్గరగా ఎంతో బాధతో బిగ్గరగా కేకవేసిన అనేసి రాసి ఉంది. ఆ మాటకు అర్థం ఏంటంటే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. ఇంగ్లీష్లో ఏమనుందంటే మై గాడ్ ఐ హ్యావ్ ఫర్సేకెన్ మీ అని ఉంది. అంటే ఇది యాక్చువల్ లాంగ్వేజ్ ఏంటంటే అరబిక్ లాంగ్వేజ్ అన్నమాట. ఇక్కడ ఎలోయి లామా సబక్తా అంటే అరబిక్ లాంగ్వేజ్ లో రాయబడి ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దేవుడు తన కుమారుని చేయి విడిచాడు కదండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇక్కడ చూసినట్లయితే మన తల్లిదండ్రులు ఉంటారు కదండి, వాళ్ళు మన చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేస్తారు కదా. వాళ్ళు ఎప్పుడైనా మనం చేయి విడిచి వెళ్తే మనం అసలు తట్టుకోలేము కదండి. తట్టుకోలేము. ఈవెన్ నేను హాస్టల్లో ఉంటున్నా కానీ డైలీ ఫోన్ చేస్తూనే ఉంటాను, ఎప్పుడు కాదు దొరికితే వద్దామని చూస్తాను. అంటే మన తల్లిదండ్రులు అంటే మనకి అంత ప్రేమ కదండి. వాళ్ళు పెంచినా పెంచకపోయినా, వాళ్ళు బాగా చూసినా బాగా చూడకపోయినా, అఫ్కోర్స్ అందరూ చూస్తారు తల్లిదండ్రులు అన్నాక, కానీ స్టిల్ మన తల్లిదండ్రులు అంటే మనకి చాలా ఇష్టం. ఇక్కడ చూసినట్లయితే దేవాతి దేవుడు మన కుమారుని చేయి విడిచాడు. అంటే అది ఎంత టఫ్ సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఆయన సిలువ వేశారు అక్కడికి. ఆయన ఎంతో బాధ అనుభవిస్తున్నాడు. ఈవెన్ ఆయన చెమటలో నుంచి కూడా రక్తం వస్తుంది అనేసి మనం విన్నాం. బైబిల్ గ్రంథం చూసినట్లయితే అసలు ఎక్కడైనా చెమటలో నుంచి రక్తం వస్తుందండి? రాదు. కానీ సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది ఏంటంటే అదొక డాక్టర్స్ కనుగొన్నది ఏంటంటే హెమటోథైరాయిడిస్ అనే ఒకటి కనుక్కున్నారు. అంటే ఏంటంటే ఎంతో బాధలో ఎంతో దుఃఖంలో ఉన్నప్పుడు, యాంగ్జైటీలో ఉన్నప్పుడు చెమట ద్వారా రక్తం అనేది వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే అంత బాధలో ఉన్నాడు, అంత వేదనలో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ఏం కోరుకుంటాడు? నా తల్లిదండ్రులు నాతో ఉంటే చాలా అని కోరుకుంటాడు. కానీ ఇక్కడ దేవాతి దేవుడే ఆయన చెయ్యి విడిచాడు. అంటే అది ఎంత టఫ్ సిచ్యువేషన్ ఆయన చెప్పండి. కానీ ఆయన ఏం మాట్లాడలేదు అక్కడ చూసినట్లయితే. ఒకసారి మళ్ళీ చదివినట్లయితే అదే లేఖన భాగం. 3 గంటలకు యేసు ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచున్నాడని ఒకడు పరిగెత్తుకొని పోయి ఒక స్పాంజి చెరలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తారుడి ఏలియా వీరు దింపవచ్చునేమో చూద్దుమని. అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచాడు. ఇక్కడ చూసినట్లయితే ఏమనుంది? అందులో కొందరు ఈ మాట విని ఏలియాని పిలుస్తున్నారేమో, ప్రవక్త అయిన ఏలియాని పిలుస్తున్నారేమో. వాళ్ళకి అర్థం కాక ఏలియాని పిలుస్తున్నాడేమో, అది చేస్తున్నాడేమో, ఇది చేస్తున్నాడేమో అని చెప్పుకుంటున్నారు. కానీ అక్కడ యాక్చువల్గా ఏం చేస్తున్నారు? దేవా నన్ను ఎందుకు చేయి విడుస్తున్నావు అనేసి బిగ్గరగా అరుస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే అంటే ఇశ్రాయేల్ ప్రజలు మోషే గారు చేసిన అద్భుత కార్యాలు అన్నీ మర్చిపోయారు, కానీ ఏలియా ప్రవక్తను మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నారు అనేసి వాక్యంలో రాయబడి ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. ఇట్లంటగా ఏమందుము? దేవుడు మన పక్షముండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుదీయక మనందరి వరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహించడు? దేవుని చేత ఇక్కడ చూసినట్లయితే తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనతీయలేదు. అంటే ఇక్కడ దేవాతి దేవుడు ఆయన యొక్క కుమారుని మన కోసం బలిగా ఇవ్వడానికి ఆయన వెనతీయలేదు. మనం లైక్ 100 రూపాయలు ఇస్తేనే మనం వెంటనే అడిగేస్తాము, వెంటనే ఇచ్చేయండి అనేసి అడిగేస్తాం, కంగారు పడిపోతాం. కానీ ఇక్కడ చూసినట్లయితే మన సొంత కుమారుని
దేవుడు ఆయన కుమారుని మన కోసం బలి ఆయన అంగీకరించారు. ఇక్కడ చూసినట్లయితే సొంత కుమారుని అనుగ్రహించటకు ఆయన వెనుదీయలేదు. అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు. ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహించాడు. ఇక్కడ చూసినట్లయితే ఆయన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మనం అడిగితే ఆయన ఏదైనా ఇస్తాడు కదండి. మనం అప్పుడప్పుడు అనుకుంటాం నాకు ధనం లేదు అని ఫీల్ అవుతాం కదా. కానీ ఆయన అడిగితే ఇవ్వకుండా ఉంటాడండి. ఆయన కుమారుని మన కోసం ఇచ్చాడు. అలా మనం ధనం కోసం ఎంత ఇబ్బంది పడతాము. ఆయన అడిగితే ఇవ్వనంటే ఏమైనా ఉందా? ఏమీ లేదు. జ్ఞానం లేదని కొంతమంది బాధపడతారు. అడిగితే ఇస్తాడు ఆయన. జ్ఞానం ఆయన దగ్గర కొదువుగా ఉందా? అడుగుడిని మీకు ఇవ్వబడును అనేసి ఉంది కదా. ఇక్కడ చూసినట్లయితే మనం గ్రహించింది ఏంటంటే ఆయన మన కుమారుడు మన కోసం ఇచ్చారు. మనం ఎలా అంటే ఏదో నామకార్థంగా బతి చేస్తూ ఉంటాము. ఇస్తే ఇస్తాడులే, ఇవ్వకపోతే ఇవ్వడు అన్నట్టు. ఏ ఫెయిత్ లేకుండా, కొంచెం విశ్వాసం కూడా లేకుండా మనం ప్రార్థన చేస్తాము. దయచేయండి, మాకు ఈ ధన సహాయం కావాలి, ఇది దయచేయండి, అది దయచేయండి అడుగుతాం. జస్ట్ నార్మల్గానే అడుగుతాం. కానీ మనం విశ్వాసంతో అడగము. ఇక్కడ చూసినట్లయితే ఆస్క్ హి విల్ గివ్ అంటే అడుగుడి మీకు ఇవ్వబడును అనేసి క్లియర్గా రాసింది బైబిల్ లేఖనంలో. మనం ఏమైనా జ్ఞానం లేనప్పుడు అడగాలి, ధనం లేనప్పుడు అడగాలి. ఏమైనా ఇచ్చేవాడు మన దేవుడు కదండి. ఇచ్చేవాడా కాదా? ఇచ్చేవాడు కదండి. మనం అడగొచ్చింది ఎవరిని? ప్రజలు అడిగితే ఏమొస్తుంది? ఏమి రాదు. అదే దేవుని అడిగితే ఆయన ఏమైనా ఇవ్వగలడు కదండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. యేసుక్రీస్తు ఎంత బాధలో ఉన్నాడంటే, ఆయన చెప్పాను కదండి ఆల్రెడీ, ఆయన చెమట వచ్చి దగ్గర నుంచి బ్లడ్ వస్తుంది అనేసి, రక్తం వస్తుంది అనేసి. అంటే ఆయన ఎంత బాధలో, ఎంత ఫియర్లో, ఎంత యాంగ్జైటీలో ఉన్నాడంటే ఆయన యొక్క చెమట గ్రంథుల్లో నుంచి కూడా రక్తం అనేది ప్రవహిస్తుంది. అంటే ఒక స్టోరీ చెప్తాను వినండి. ఒక అమ్మ ఉంది, ఒక కొడుకుని పెంచుకుంది అనమాట. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అనమాట. అయితే ఒక యాక్సిడెంట్ అయింది, ఫైర్ యాక్సిడెంట్ అయింది అనమాట. అప్పుడు అయినప్పుడు వాళ్ళ కొడుకు లోపల ఉండిపోయాడు, ఆమె బయట ఉంది. సో అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయిపోతుంది. ఆవిడ మధ్యలో తెలిసింది. ఆ విషయం తెలగానే పరుగున వస్తుంది వాళ్ళ కొడుకుని రక్షించడానికి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆపుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ బాడీ సగం కాలిపోయింది, ఈవిడ వెళ్ళినా ఏమీ యూజ్ ఉండదు అనేసి. కానీ ఆమె ఎంతో బాధలో, ఎంతో దుఃఖంలో ఇంకా ఏడుస్తూ నన్ను వెళ్ళలేమని అనిస్తుంది. ఆవిడ ఆ బాధలో ఉన్నప్పుడు ఏమైంది తెలుసా? ఆమె చెమట గండి నుంచి రక్తం అనేది వచ్చింది. అంటే మనం బైబిల్లో ఉన్నాయన్నీ అబద్ధమేమో అనుకుంటాం, కానీ రియల్ లైఫ్లో కూడా అవి జరుగుతాయి. అంటే నార్మల్ మనుషులకు కూడా ఎంతో బాధలో, దుఃఖంలో ఉన్నప్పుడు రక్తం అనేది బయటికి వస్తుంది. అది మన డాక్టర్స్ కనుగొన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇంకో విషయం, కీర్తనలు 22వ అధ్యాయం 1వ వచనం. నా దేవా నీవు నన్నెలా వినడిచివి? నన్ను రక్షింపక, నా ఆత్మని వినక నీవే నా దూరముగా ఉన్నావు. ఇక్కడ చూసినట్లయితే దావీదు కీర్తనలు ముందే రాశారు. ఏమని? నా దేవా నన్నేలా చేయి విడిచితివి, నన్ను రక్షింపక, నా ధ్వని వినక నువ్వేలా దూరంగా ఉన్నావు అనేసి ముందే రాసింది. ఇవన్నీ లేఖలు నెరవేర్పు కొరకు మన కోసం ఆయన సిల్వలో వేలాడారు. అది మనం గమనిస్తలేదు. ఏదో అయ్యారు, ఏదో జరిగింది, మనం గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాము, ఈస్టర్ చేసుకున్న తర్వాత లేచాడు అనుకుంటున్నాం తప్ప ఆయన మన పాపం కోసం, మన కోసమే ఆయన బలియ్యాడు అన్నది మాత్రం మనం ఇప్పుడు కూడా గ్రహిస్తలేదు. చిన్న చిన్న విషయాలకి మనం హట్ అయిపోయి నేను దగ్గర కాను తండ్రి, నువ్వు నాకు ఇది చేయమంటే అది చేసావు, అది చేయమంటే ఇది చేసావు అనేసి ఆయనతో మనం లైక్ ఎలా అంటే పందులు పెట్టుకుంటాం. లైక్ ఏంటంటే నాకు ఫస్ట్ క్లాస్ రావాలంటే సెకండ్ క్లాస్ వచ్చింది, నాకు లైక్ ఇది కావాలంటే అది వచ్చింది, అది కావాలంటే ఇది వచ్చింది అనేసి ఎన్నో పెట్టుకొని దేవుడికి దూరంగా ఉంటాం. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రియమైన కుమారుని మన కోసం ఆయన బలి ఇచ్చాడు. కానీ మనకి ఆయన కోసం ఏం చేస్తున్నాము? చర్చికి రాగలుగుతున్నామా? ఆయన వాక్యమైన వినగలుగుతున్నామా? మనం పాటల్లో పాల్గొంటున్నామా? వాక్యంలో పాల్గొంటున్నామా? మనమే గుర్తించాలి. ఈ చిన్న వాక్యం దేవుడికి మంచి శుక్రవారం మనమందరము మందిరంలో దేవుని సన్నిధిలో గడుపుకునే భాగ్యం మనందరికీ దేవుని ఎంతగానో చూపించాలని ఏమిచ్చి ఆయన కూడా మనం తీర్చుకోలేదు. మరి 5వ మాటగా దేవుడు నన్ను ఏర్పరచుకుని మాట్లాడే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడు చేత వందనాలు చూపిస్తున్నారని
మాట ప్రార్థన చేసుకుని స్తోత్రం స్తోత్రం మహానదుడ మహాకరుడ నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి గడిపిన మంచి శుక్రవారం శుక్రవారం ప్రభా నువ్వు సజీవమైన రెక్కలు చూడతానైనా సోదరు కుటుంబాన్ని సగమైన కుటుంబాన్ని మా కుటుంబాన్ని మమ్మల్ని నైనా నువ్వు జ్ఞాపకం చేసుకుని మరొకటైనా చూసి భాగ్యం చూడండి. వందనాలు స్తోత్రాలు మాటల్లో నువ్వు ఎంతగానో ప్రక్షేపించావు తండ్రి. నీ మాటలు మాట్లాడి అర్హత ఒకేనైనా 5వ మాటగా నాయన నాకు ఇచ్చినట్టు నీ వందనాలు స్తోత్రాలు నాయన. నా జ్ఞానమును మరుగుపరిచి నీ పరలోక జ్ఞానం నాకు ఇచ్చి నువ్వే మాట్లాడమని నాయన నువ్వే మాట్లాడావు తండ్రి. నువ్వే మాట్లాడమని రాత్రి పాదాలు చేర్చుకుని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఐదో మాట యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనమండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానని. 5వ మాట అండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను తప్పుకుతున్నానని. ఇది 5వ మాట అండి. మరి అటు తర్వాత అంటే మరి దేవుడు ఇంతవరకు ఎంతో మరి శ్రమలు వచ్చి మరి వచ్చి ఎన్నో మరి మరణ పడకల్లో ఆయన ఉన్నప్పుడు అంతవరకు చేయగలిగినదంతా కూడా లేఖనాన్ని ఏ విధంగా దేవుడు నెరవేర్చాడు. అందులోనే మరి దేవుడు మన దేవుడు సృష్టికర్త అండి. మరి లేఖనాన్ని నెరవేర్చినట్లు నేను తప్పుతున్నాను అన్నాడు దేవుడు. మరి లేఖనము నెరవేర్చిన వరకే ఆయన మరి మనిషి కుమారుడిగా ఈ లోకంలో పుట్టి మరి అనేక కష్టాలు నిందలు మరి ఆయన పొందుకున్నాడండి. మరి తప్పుకుంటున్నాడంటే ఆయన మరి దాహం తీర్చుకోగలడు. ఆయన మన అనేకలకి దాహం తీర్చిన దేవుడు అండి మన దేవుడు. ఇశ్రాయేలు సైన్యానికి 40 లక్షల మందికి దాహం తీర్చిన దేవుడు అండి మన దేవుడు. మరి ఎంతో గొప్ప కార్యాలు చేసిన దేవుడు. సమరేశ్వరికి మరి దాహం తీర్చాడు. ఎన్నో గొప్ప కార్యాలు మనం చేసిన దేవుడు అండి. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అండి. ఆయన దాహం తీర్చుకోలేక కాదు, ఆయన లేఖనాన్ని నెరవేర్చడం కొరకే ఈ లోకానికి వచ్చాడు కనుక లేఖనం తండ్రి సిద్ధాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన ఆ లేఖనము నెరవేరాలి కనుక దాహం అడిగినప్పుడు మరి తిరగతో మరి చేతిని దేవుడు ఇచ్చారండి. మరి అది ఒక మంచి పాలు తిరగనండి ఆయన నోటికి ఇచ్చారండి. ఆయన దాహం తీర్చడానికి మరి అలాంటి బిడ్డలుగా మనం ఉండకుండా దేవుడు మన ఆత్మల కొరకు ఎంతో భారము కలిగి మరి మన కోసం ఆయన విలువైన ప్రాణాన్ని మరి ఆయన శిలువలో మరి రండి మరి ఆయన దాహాన్ని తీర్చే బిడలగా మనమందరము ఉండాలండి. ఆయన యందు నమ్మకం కలిగి మనం జీవించాలి. ఆయన మరణము ఒక గమ్యం అండి. ఆయన మరణము మనకి ఎంతో మరి మార్గాన్ని చూపించిందండి. ఆయన పుట్టుక కూడా మనకు మార్గాన్ని చూపించిందండి. ఆయనలో మనం నమ్మకంగా యథార్థంగా మనం ఉండి అనేక ఆత్మలు రక్షించే బిడ్డలుగా మన కుటుంబాన్ని మనం రక్షించుకునే వారిగా మన బిడ్డలను మనం రక్షించుకునే వారిగా ఆత్మలను భారము కలిగి మనమందరం ఉండాలండి. మనమందరము దేవుని యందు భయభక్తి కలిగి మనం జీవించాలండి. 5వ మాటగా దేవుడు మనకు నచ్చించాడండి. ఈ వాక్యాన్ని మన హృదయాల్లో ఫలించాలి. మరి దేవుడు మరి మరణించినప్పుడు 3 గంటలకు నేను అవారం ఈ మధ్యాహ్నం 3 గంటలకే మరి దేవాలయం తెర 2 పాయలుగా వచ్చి ఇచ్చుకుందండి. మరి ఆయన ఎంతో మోయలేని బరువు కూడా మోసారు. మోయలేని సిలువను మోసాడు. 40 రాళ్ళ దాన్ని 130 దెబ్బలు పరడా దెబ్బలు తిన్నాడండి. మళ్ళ కిరీటం కూడా ఆయన పెట్టించుకున్నాడు మన కోసం. మనమందరం కూడా ఆయన దాహం తీర్చే బిడ్డలుగా మనమందరం ఉండాలని మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలని ఆయన త్రోవలో మనమందరం నడవాలని మరి ఈ మాటలు మనం ఈరోజు చెప్పుకుని ఇచ్చిపెట్టేవారుగా కాక మనమందరం దేవుని యందు భయభక్తులు కలిగి మన కుటుంబాలందరినీ మార్చుకుని ఆయన దాహం తీర్చే బిడ్డలుగా మనమందరం ఉండాలని
చిన్న మాటలు మనందరి హృదయాల్లో ఫలించును గాక. అండి ముందుగా దేవదేవునికి అయ్యగారికి 7 సంఘ బిడ్డలకి 12 మంది బిడ్డలకి ఆహ్వాన కమిటీ వారికి సూర్యత సహోదరులందరికీ మగవారికి యమన బిడ్డల మగ బిడ్డలకి ఆడబిడ్డలకి నా హృదయపూర్వక వందనాలండి చెల్లిస్తున్నానండి. నేను చెప్పబోయే మాట 6వ మాట అండి. రోజుగారు ప్రార్థించమని కోరుతున్నాను. ఇక్కడ ఎందుకు కూడుకున్నామండి? మాకు ప్రశ్న ఎందుకు కూడుకున్నామండి మనం? ఈరోజు ఏంటండి? మహా మంచి శుక్రవారం అండి. ఈరోజు మహా మంచి శుక్రవారం అంటే చాలా మంచిదండి. అంటే దేవుడు 40 రోజులు కూడా ఉపవాసంతో దేవుడు ఎన్నో శ్రమలు ఎన్నో నిందల హింసలు అనుభవించారండి దేవుడు. కానీ ఎవరి కొరకు? మన కొరకు అండి. మనము రక్షించబడాలని, మనం మంచి మార్గంలో నడవాలని మన కొరకు ఎన్నో శ్రమలు అనిపించారండి. 40 రోజులు ఉపవాసంతో ఉన్నారండి దేవుడు. కానీ మనమైతే ఈరోజు సమావేశపరిచామండి. 6వ మాట అండి. యోహాను సువార్త 18 అధ్యాయం 30వ వచనం అండి. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ఆ చిరక అంటే ఏంటండి? చిరక అంటే ఏంటండి? చిరక అంటే చేదండి చిరక అంటే. కానీ దేవునికి చేదు చిరకని ఇస్తున్నామంటే అది మనకే మంచిది కాదండి. కానీ దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడండి. కానాని విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడండి దేవుడు. కానీ అక్కడ నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడంటే అది గొప్ప విషయమేనండి. కానీ ఆయనకి మనం చేదునిస్తున్నామంటే మీరు గ్రహించండి, మనము దేవుల్లో నడవాలని, దేవుల్లో మనం ఎక్కువగా ఉండాలని, దేవుని కార్యాలు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడండి. కానీ అన్నాడు కానాని విందులో గొప్ప కార్యం చేశాడండి. నీళ్లను ద్రాక్షారసంగా మార్చారండి. ఆ ద్రాక్షారసం అమృతంగా ఉండేదండి. కానీ దేవునికి మనం చేదునిస్తున్నామండి. చేదంటే మనం వేపపాల నోట్లో పెట్టుకుంటే మనం అసలు సహించమండి. కానీ దేవునికి మనం చేదునిస్తున్నామంటే అది మనం గ్రహించుకోవాలండి. మన కొరకే మనం దేవుల్లో ఉండాలని, మనం ఎక్కువగా దేవుల్లో నడపాలని మన కొరకు ఆయన చేదు చిరకనే పుచ్చామండి, మనం ఇచ్చాము. కానీ అలనాడు మోషే బండ మీద కర్రతో కొడితే నీరు వచ్చినాయండి, నీరు ఉకినాయండి. కానీ మనం చేదునిస్తున్నామంటే దేవుడు మంచినీళ్ళు తాగలరు. కాకపోతే తండ్రి చిత్తము నెరవేర్చడానికి దేవుడు పంపాడండి. తన తండ్రి ఈ లోకంలోకి పంపించి కార్యము చేసి సఫలం చేసి రమ్మని దేవుడు పంపాడండి తండ్రి. కానీ తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన చేదు చిరకనే పుచ్చుకున్నారండి. ఆయన నిజంగా ఆ రోజు ముందుగా ముళ్ళ కిరీటం పెట్టారండి. ముళ్ళ కిరీటము శ్రమలకే సాదృశ్యం అండి. ముళ్ళ కిరీటం అంటే కిరీటము ఘనతకు, కీర్తికి, గొప్పతనమునకు సాదృశ్యం అండి. ఈ లోక సంబంధమైన కిరీటములు ఎవరికి ఎప్పుడు స్థిరము శాశ్వతము కాదు. కానీ కిరీటాలు ఉన్నాయి, కానీ ఘనత కిరీటాలు ఉన్నాయి, ఇంకా చాలా కిరీటాలు ఉన్నాయి. ముళ్ళ కిరీటం అంటే చాలా ప్రమాదమైనది. ఇంతంత ముళ్ళుతోటి దేవుని నెత్తి మీద పెట్టి నొక్కుతుంటే ఆ బ్లడ్ ఇలాగా కారుతుంటే నిజంగా చాలా వేదనండి. దేవుడు చేసిన మేలు కొరకు దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేస్తాడండి. కానీ మనమైతే చేస్తున్నామండి. ఒక్కొక్కరు చెప్పబోయి మాట్లాడేటంటే దేవుని గాయాలు రేపకండి, దేవుని ఎక్కువగా దేవుల్లో ఉండి ఎక్కువ ప్రార్థనలు చేయండి. నిజంగా మనం చేతునిస్తున్నామంటే దేవుడు మంచినీరు తాకద్దు, ద్రాక్షరసం తాకద్దు. కాకపోతే మనమైతే మనం చేసిన పాపముల కొరకు
తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారండి. ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తం నెరవేర్చి మన చేతి చెరుకునిస్తున్నామంటే నిజంగా ఒక్కొక్కరు గమనించుకోండి. ఈరోజు మహా మంచి శుక్రవారం అండి ఈరోజు. కానీ ఈరోజు ఇంతమంది వచ్చారంటే చాలా గొప్ప కార్యం అండి. శ్రమ దినాల్లో వచ్చారండి. శ్రమ దినాల్లో ఇంతమంది లేరండి అసలు. ఈరోజు గుడ్ ఫ్రైడే మహా మంచి శుక్రవారం అని ఈరోజు వచ్చారండి. కానీ శ్రమలో ఎవరికి గుర్తు చేసుకుంటలేదండి, ఎవరికి గుర్తులేదండి. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మనం ఎంతగానో వేధిస్తామండి, ప్రలాపిస్తామండి, ఎంతో బాధ ఉంటామండి. కానీ దేవుడు తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఇక్కడ మన కొరకు, మన పాపులమైన మనలను దేవుడు పవిత్రులుగా చేయడానికి, తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారండి. శ్రమల్లో రాలేదండి ఇంతమంది, ఇప్పుడు వచ్చారండి. దేవుడికి ఎన్నో వందనాలండి. అలాగే నేలను ద్రాక్షారసంగా చేసిన దేవుడిని బండ మీద కర్రతో కొడితే నీరు ఉబుకునియదు, కానీ మనమైతే చేదు చెరుకునిస్తున్నామంటే అది గమనించుకోండి. చేదు చాలా నిజంగా శ్రమలు, ఎన్నో శ్రమలు అనిపించారండి దేవుడు. అది మనమైతే చేదు చెరుకునిచ్చామంటే మనం గ్రహించుకోండి. అలాగే చిన్న యారు మాట దేవుడు అయ్యగారి ద్వారా నాకు ఇచ్చినందుకు దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నానండి. చిన్ని మాటల్లో దేవుడు దీవించిన అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, కూడి వచ్చిన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నేనైతే మరి 40 రోజులు దేవుని సన్నిధానాన్ని దొంగిలించాను. దయతో నన్ను క్షమించండి. ఎందు నిమిత్తం రాలేదో మీ అందరికీ తెలుసండి నా పరిస్థితి. నేను ఎంతగానో చింతించదానండి. డ్యూటీకి వెళ్ళినప్పుడు కూడా, ప్రభువా నేను నీకు దూరంగా ఉంటున్నాను, నీ చిత్తమైతే నీకు దగ్గరగా ఉండేటట్లు నాకు సహాయం చేయి ప్రభు అని నేను అనుదినము దేవుణ్ణి అనుక్షణము అడుగడుగునా కూడా నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్నండి. మరి దేవుడు ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి వేవేల స్తుతులు చెల్లించిన ఆయన రుణాన్ని నేను తీర్చుకోలేనండి. మరి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలండి. మరి నేను చెప్పబోయే వాటి మాట ఏంటంటే 7వ మాట అండి. లోకసు వార్త 23వ అధ్యాయము 46వ వచనమండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, ఈరోజు ఈ రీతిగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించుకొనిచున్నామంటే ఎందు నిమిత్తమో నా ప్రభువా నిన్ను స్తుతించుకొనిచున్నామో మాకంటే ముందు నీకు తెలుసును ప్రభువా. మా కొరకు ప్రాణం పెట్టి నా తండ్రి, సిలువలో 7 మాటలు పలికిన రోజున నా ప్రభువా, నీ సిలువ ధ్యానాలు జ్ఞాపకం చేసుకుని నా ప్రభువా నిన్ను స్తుతించి కొనియాడటానికి మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి కోట్లాది స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాకంటే ముందుగా నాయన నా సహోదరుడు నా ప్రభువా 6 మాటలు వివరించి ఉన్నారు ప్రభువా. 7వ మాట చెప్పడానికి నేను నిలబడి ఉన్నాను ప్రభువా. నిలబడేది ఎవరైనా మాట్లాడేది నేనని స్థలించిన తండ్రి, వాగ్దానం చేసిన దేవ, నమ్మదగిన దేవ, గొప్ప దేవ, మానవ మాటలైన మట్టి పురుగును ప్రభా నీ పక్షాన నేను నిలబడి ఉన్నాను ప్రభా. నాలో మీ నుండి మాట్లాడిన ప్రభా నీ నామానికి మహిమ కలిగేటట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మరి యేసు ప్రభు 7వ మాటగా ఏం మాట్లాడాడండి? అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేస్తాడంటండి. ఎప్పుడండి? 6 మాటలు పలికి 7వ మాట 3 గంటలకు రమ్మి 3 గంటల టైం అప్పుడు యేసు తన ప్రాణాన్ని ఎవరికి అప్పు చెప్పుకున్నారండి? దేవునికి అప్పు చెప్పుకున్నాడు. మరి 6 మాటల్లో ఎన్ని అర్థాలు ఉన్నాయో మీరు విన్నారు కదండి ఎంతవరకుని. మరి క్షమించే హృదయం మనకుందా? ఎవరన్నా ఏదన్నా అంటే మనం క్షమిస్తామా? అది నన్ను ఎందుకు అనాలి అని పట్టుపడతాం. కానీ దేవుడైతే మరి ఆయన్ని కొట్టి పిడిగుద్దులు గుద్ది మొక్కం మీద ఉమ్మేసి మరి ముళ్ళ కిరీటం పెట్టి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టిన తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని దేవుడు అంత ప్రమాదంలో ఉండి కూడా, అంత బాధలో ఉండి కూడా మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశాడండి. మనమైతే మన పొరుగు వారి కోసం మనం ప్రార్థించే వారంగా ఉన్నామా?
ప్రార్థించే వారంగా ఉన్నామా, దేవుని సన్నిధానానికి వస్తున్నామంటే, దేవుని యొక్క వాక్యం వింటున్నామంటే, ఎదుటి వారిని ప్రేమించే మనసు మనకు ఉండాలండి. మొట్టమొదటిగా మనం ఎదుటి వారిని ప్రేమించే మనసు మనకు ఉన్నప్పుడు దేవుడు మనలో ఉంటాడండి. దేవుడు మనలో లేకోకుండా ఎదుటి వారిని ప్రేమించే మనసు మనకు ఉండదండి. దేవుని ఒక వాక్యం విన్నాము. ప్రతి ఒక్కరు వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకుని వాక్యానుసారంగా జీవించాలండి. వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు మనం వెనువెంటే ఉండి మనల్ని నడిపిస్తాడండి. మరి ఇక్కడ దేవుడు కూడా, తండ్రి కూడా కుమారుడితో ఉండి, మరి కుమారుడు 6 మాటలు పలికి 7వ మాటని తన ఆత్మను అప్పచెప్పినప్పుడు, మరి ఒక మాట వినండి, ఒక మాట చూడండి. 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. చదువు. కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొనుము. చూడండి, వాగ్దానం మనకి దేవుడు ఇచ్చాడండి. మనం వాక్యం వింటున్నామంటే మనలో ఉన్న సమస్త కల్మషాన్ని ఆయన కల్వరిగిరిలో చిందించిన ఆయన రక్తంతో మనం ప్రతి నెల దేవుని శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగుతున్నామంటే మన జీవితం ఎలా ఉందో మన జీవితాన్ని మనం ఒకసారి పరీక్ష చేసి చూసుకోవాలి. దేవుని యొక్క శరీరాన్ని తినడానికి నేను అర్హురాలనా కాదా, దేవుని యొక్క రక్తాన్ని తాగడానికి నేను అర్హుడనా కాదని మన జీవితాన్ని మనం పరీక్ష చేసి తెలుసుకోవాలండి. చేసుకున్నప్పుడు దేవుడు సమస్త దుర్నీతి నుండి, సమస్త కల్మషాల నుండి మన హృదయాన్ని కడిగి పవిత్రులుగా చేస్తానన్నాడు. అలాగే కీర్తనలు 31:5 వచనం చూడండి. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ నన్ను విమోచించువాడవు నీవే. చాలండి. ఇక్కడ ఏమని పలుకుతున్నాడండి? 7వ మాటలో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడు. మరి మనమైతే ఏం చేస్తామంటే చూడండి, ఒక్కొక్కసారి చనిపోయేటప్పుడు పిల్లలు ఉన్నారనుకో, తల్లిదండ్రులైన వారు లేకపోతే తాత మామూలు ఏమంటారు, నా మనవడిని పిలవండి, నా మనవరాలను పిలవండి అని పిలిచి, అమ్మ ఇంకో పలానా చోట అలా చేశాను, పలానా చోట ఇలా చేశాను, అది అలా ఇలా చెయ్యమని చెప్తారు. మరి అది వాస్తవమే కదా. మరి మన యేసయ్య అయితే ఏం చెప్పాడండి? ఎదుటి వారిని ప్రేమించమన్నాడు. మరి 33.5 సంవత్సరంలో ఆయన మరి పరిచర్య చేశాడు, కానీ పరిచర్య చేయించుకోలేదండి. మరి మనము అయితే ఏదైనా కొంచెం ధనం ఉండేటప్పటికి గర్వం వస్తుంది. ఒక పని మనిషి ఉంటే వాళ్ళు పని చేయించుకుంటారు అంటారు. కానీ మన యేసయ్యకి అన్నీ ఉండి కూడా కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, మరి చనిపోయిన వారిని లేవనెత్తాడు, అనేక పరిచర్యలు చేశాడు, కానీ పరిచర్య చేయించుకోలేదండి. మనము కూడా దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవారంగా ఉండాలి, కానీ పరిచర్య చేయించుకునే వారంగా ఉండకూడదండి. మరి మన దైవ సేవకులకి మనం పరిచర్య చేసేవారంగా ఉండాలి. నాకైతే ఆశ అయితే ఉంది, కానీ అందుకోలేకుండా ఉంటుందండి నా పరిస్థితి. నేను ఎన్నో చేయాలి దేవుని సన్నిధిలో అనుకుంటాను, కానీ నేనైతే త్రోవ పక్కన పడిన వ్యక్తిని మాదిరి నా పరిస్థితి అంటే, దేవుడు ఎప్పటికైనా మంచి నేలను పడిన వ్యక్తిని వల్ల నన్ను చేస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నానండి. అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎలాగైతే ఆశతో ఎదురు చూచాడో, అటువంటి నేను కూడా దేవుని సన్నిధిలో ఎదగాలని ఆశతో ఎదురు చూస్తున్నానండి. దేవుడు నాకు ఎప్పటికైనా ఆ రోజు ఇస్తాడని ఆశతో బ్రతుకుతున్నానండి. అలాగే మరి అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 59వ వచనం కూడా చూడండి. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫాను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టి. చాలండి. ఇక్కడ స్టెఫను దేవునికి అప్పచెప్పుకుంటున్నాడండి ఆత్మను. మరి స్టెఫన్ ఎలా చంపారండి? రాళ్లతో కొట్టి చంపేస్తారండి. రాళ్లతో కొట్టి చంపినప్పుడు వాడిని ఏమైనా దూషించాడండి? దూషించలేదండి. దేవుణ్ణి తన ఆత్మను అప్పగించుకున్నాడండి. అలాగే మనం కూడా దేవుడి సన్నిధిలో ఉన్న మనము కూడా మన ప్రతి అవసరతలు దేవుడు తీర్స్తాడని మనం గ్రహించిన వారు, దేవుని యొక్క మేలులు పొందుకునే వారు కదండి. మనం అన్ని విషయాల్లో దేవుని యొక్క ప్రేమను రుచి చూసిన వారు కనుక మనము మనలో ఉన్న కల్మషాన్ని అన్నిటినీ కడిగేసుకుని మన ఆత్మను, మన శరీరాన్ని దేవునికి అప్పగించుకునే వారుగా ఉండాలండి.
మరి అలా దేవునికి అప్పగించుకునే వారంగా ఉంటేనే మనం దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా ఉంటామండి. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, అయ్యగారు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అయ్యగారికి, దేవునికి నేను మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నానండి. మనం చెప్పిన మాటలు ఏమన్నా తప్పులుంటే దయతో నన్ను క్షమించండి. దేవుడి తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక.